అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నమస్తే అమ్మా. మేడం, నా పేరు అర్చన, మాది గుడ్లూరు. అంటే డెలివరీ ఇక్కడ కాలేదు కానీ కన్సీవ్ అయ్యాను. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ కి ముందు నుంచే పీసీఓడి ఉంది మేడం. థైరాయిడ్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి. అయితే మ్యారేజ్ కి ముందే ఏం ప్రాబ్లం లేదమ్మా, తగ్గిపోతుంది అని చెప్పారు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ అయ్యాయి నాకు. కాకపోతే ఏంటంటే అందరూ పిల్లలు పుట్టారు, నీకు పీసీఓడి ఉంది అని చెప్పి భయం పెట్టారు మేడం చాలా వరకు. అంటే 4 months వరకు నాకు కన్సీవ్ అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల నాకు వేరే సజెషన్ ద్వారా మీ దగ్గరకు వచ్చాను మేడం. వచ్చిన తర్వాత ఇక్కడ వెంటనే 1 month లో నాకు కన్సీవ్ అయింది మేడం. అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత డైట్ అవన్నీ మీరు చెప్పారు, అవన్నీ నేను బాగా చేశాను మేడం. కాకపోతే అందరూ అన్నారు కదా, ఇలా నాకు తొందరగా పుట్టారు, నీకు ప్రాబ్లం ఉందని చాలా భయపెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ హాస్పిటల్లో స్టాఫ్ కానీ అందరు చెప్పారు, ఎందుకు అనుకుంటున్నావు అలా, పిల్లలు పుట్టారు అని అలా అసలు అనుకోవద్దు, నీకు ఖచ్చితంగా పుడతారు అని చెప్పారు. ఇంత తొందరగా కూడా ఎందుకు వచ్చావని కూడా అడిగారు మేడం నన్ను. కానీ నేను అనుకున్నాను, నాకు నమ్మకం లేదు మేడం, అందరు చెప్పారు కదా నాకు పుట్టారేమో అని నాకు భయం. ఎవరు బయట ప్రజలు, కానీ అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే నేనే మా వారిని ఫోర్స్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 month లోనే కన్సీవ్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉండింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డైట్ మేడం, ఎక్సర్సైజెస్ కానీ అవి 1 month నేను కంప్లీట్ గా కరెక్ట్ గా చేశాను మేడం. మనశ్శాంతి అంటే కొంచెం పీస్ఫుల్ గా ఉండడం కానీ ఏ ఆలోచన పెట్టుకోకుండా కరెక్ట్ గా ఉన్నాను. కాబట్టి 1 month లోనే కన్సీవ్ అయ్యింది. మీరు చెప్పిన డైట్ కరెక్ట్ గా అంటే మా ఒంటిలోని వేడిని తీసేసి అంటే మా ఆలోచనలన్నీ కరెక్ట్ గా రావడం కానీ అవన్నీ కరెక్ట్ గా చేశాను మేడం. 1 month లోనే కన్సీవ్ అయ్యింది. కాకపోతే నాకు కన్సీవ్ అయిన 2 months కి నేను కనుక్కున్నాను మేడం. తర్వాత కరోనా వచ్చేసింది మేడం. కరోనా వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను, చూపించుకోలేక కూడా పోయాను మేడం. కొంచెం అంటే ఇంకా మా ఊరు దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ కరోనాలో ఇక్కడికి వచ్చేసాను మేడం. వచ్చిన తర్వాత ఇక్కడికి ఇంకా రాకపోవడమే అదొక మైనస్ పాయింట్ అయిపోయింది నాకు. కరోనాలో ఇంట్లో ఫుడ్ తీసుకుంటూ ఇంట్లోనే నాకు అంటే మెడిసిన్ మీరు పెట్టినవి ఉంటాయి కదా మేడం, అవే ఒక హాస్పిటల్ కన్సీవ్ అయ్యి అక్కడే మెడిసిన్ తీసుకుంటూ ఇంట్లోనే మంచి పదార్థాలు తీసుకుంటూ ఉన్నాను మేడం. కాకపోతే లాస్ట్ 1 month లో నేను చేసిన తప్పు ఏంటంటే టాక్ టు బేబీ చేస్తున్నాను మేడం. నాకు నేనే సొంతగా టాక్ టు బేబీ చేశాను. బేబీ అయితే సూపర్. కాకపోతే ఎవరు చేయకూడని పని ఏంటి అంటే బేబీ గర్భంలో ఉన్నప్పుడు ఎవరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకూడదు అనేది మాత్రం ఫస్ట్ పాయింట్ మేడం. అది ఎవరు చేయకూడదు మేడం. అది నేను చేశాను. అంటే కొంచెం ఒంటరిగా ఉండడం వల్ల నేను ఒంటరిగా ఉండడం వల్ల నాకు కొంచెం అక్కడ కొన్ని ఇష్యూస్ ఎదురయ్యాయి. ఎవరు భయము, ఇంట్లో ఒంటరితనాన్ని, అది కొంచెం థింక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ ఎదుగుదల జరగల. 8th month లో జరగలేదు మేడం. జరగకపోవడం వల్ల నేను మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బేబీ అంటే వెంటనే 9th month వచ్చిన 5th డేనే నాకు డెలివరీ అయిపోయింది మేడం. ఫ్రీ డెలివరీ అయ్యింది అవడానికేమో. కాకపోతే బేబీ వెయిట్ లాస్ పుట్టింది మేడం. అది దేని వల్ల అంటే మన ఆలోచన కరెక్ట్ లేకపోవడం వల్ల. 8th month లో నేను బాగా, నువ్వు ఎట్లా అంత గట్టిగా చెప్పగలుగుతున్నావు అంటే మేడం 7th month వరకు నా ఆలోచన బాగుంది, బేబీ బాగా పెరిగింది మేడం. కానీ 8th month లో నేను బాగా థింక్ చేశాను అనేది నా మనసులో ఉంది మేడం, తెలుసు. దానివల్ల ఎదగలేదని కూడా నేను ఫిక్స్ అయిపోయాను మేడం. దానివల్ల అన్ని అనుకుంటున్నా. అది 100% కరెక్ట్. అవును మేడం. మా ఊరికి వెళ్ళిపోయాను. 9th month లో డెలివరీ అయిపోయింది మేడం. అది దానివల్ల కొంచెం వెయిట్ లాస్ పుట్టింది బేబీ. కాకపోతే మేడం నేను టాక్ టు బేబీ చేయడం వల్ల నా బేబీ ఇప్పుడు నేను ఎలా అయితే తనతో మాట్లాడానో ఇప్పుడు నాకు చాలా రియాక్టింగ్ ఉంది మేడం. ఇప్పుడు ఎంత వయసు? 4 years. అయితే నేను ఏమన్నా కొంచెం బాధపడ్డా కానీ తను తట్టుకోలేదు. అంతే. నేను కొంచెం ఎక్కువ సంతోషపడ్డా గానీ నన్ను ఇంకా ఎక్కువ సంతోష పెడుతుంది. అది చాలా అందం మేడం. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పు మాకు. ఏంటంటే కొంచెం నేనేమన్నా తనని ఎక్కువ ఇష్టపడి బాగా ముద్దాడాను మేడం. నేను
బేబీలో ఉన్నప్పుడు కూడా కష్టాలు చెప్పుకోవడం కానీ, నాకేమైనా ఒంటరితనం ఉంటే అంత చెప్పుకునేదాన్ని మేడం. ఏమైనా సంతోషం చెప్పుకోవడం కానీ, ఏమైనా బాధ ఉన్నా అమ్మ నువ్వే నాకు తోడు అని చెప్పుకునేదాన్ని మేడం. అది ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఇంట్లో బాధపడ్డా గానీ, మమ్మీ ఏడవకు, నువ్వు ఏడవకు, నేనున్నాను మమ్మీ అని ధైర్యం చెప్తుంది. 4 years లోనే మ్యామ్. అది నాకు చాలా సంతోషం మ్యామ్. కాకపోతే కరోనా కానీ లేకుండా ఉంటే, ఇక్కడికి కానీ వచ్చి ఉంటే ఇంకా బేబీ బెటర్ గా ఉండేదని నేను ఆశిస్తున్నాను మ్యామ్. అని ఒకటి చాలా నీకు ఒక చాలా మంచి విషయాలు ఏంటంటే, మనం చేసే తప్పుని బయట చెప్పడానికి చాలా మంది ఇష్టపడరు. తప్పు ఏంటి అనేది కనుక్కోవడం కూడా అంత ధైర్యం ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మందికి ముఖ్యంగా లేదు. అది తెలుసుకోవడం, ఒప్పుకొని ఇక్కడ మీరు అది చెయ్యొద్దు అని చెప్తున్నాం చూడు. ఎందుకంటే స్టడీస్ చాలా చెప్తుంది. IUGR అని గ్రోత్ రెస్ట్రిక్షన్, బేబీ వెయిట్ తగ్గడం ఎందువల్ల అంటే మదర్ ఒక ఆలోచనలు. అది ఎటువంటి ఆలోచన? లైఫ్ స్టైల్ స్ట్రెస్ అంటారు. ఫైనాన్షియల్గా ఉన్న, రిలేషన్షిప్ ఉన్న, జాబ్ పరంగా ఏదైనా ఉంటే అటువంటి స్ట్రెస్ వల్ల బేబీ వెయిట్ తగ్గుతుంది. అది మన ఎక్స్పీరియన్స్లో కూడా చూస్తున్నాం. కానీ బేబీ గురించే స్ట్రెస్ పడితే, ఈ బేబీ ఎట్లా ఉంటుందో ఏమో, మళ్ళీ అవుతుందో ఏమవుతుందో, బిడ్డ మీద స్ట్రెస్ పెడితే మాత్రం ప్రీమెచ్యూరిటీ, తొందరగా డెలివరీ అయిపోవడం అట్లా ఉంటుంది. బట్ ఇది వచ్చి బేబీ వెయిట్ తక్కువ ఉంది, కానీ అప్పటికి టాక్ టు బేబీ చేయడం వల్ల ఇప్పుడు చాలా ఒక సంతోషం. ఇప్పుడు చూడండి, 4 years బేబీ బాధ పడుతుంటే నేను ఉన్నాను అనే ఒక మాట చెప్పాలంటే, ఎందుకు నేను అది చెప్తున్నానంటే, చాలా మంది హస్బెండ్స్ నేను బతిమలాడుకుంటాను, ఆ ఒక్క మాట చెప్పండి ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు, నేనున్నాను. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా ఒక టాబ్లెట్ రోజు ఇచ్చి, నువ్వు బిడ్డ ఇద్దరు బాగుంటారు, నేను మీకు తోడుంటాను, నేను ఉన్నాను అనేది మనకి ఎంత అది. కానీ చాలా మంది హస్బెండ్స్లో చేంజ్ వచ్చింది, అది ఒక సంతోషం. కొంత ఆ చేంజ్ వచ్చినప్పుడు ఆ వైఫ్ చాలా హ్యాపీ అయిపోయి, అట్లా చిన్న బిడ్డది ప్రెగ్నెన్సీలో ఆ అనుబంధం ఉంది కాబట్టి నేను మా అమ్మని నేను తోడు ఉండాలి. అది చాలా పెద్ద సపోర్ట్. అటువంటి సపోర్ట్ లైఫ్ లాంగ్ ఉండాలి. నేను పిల్లలకి చెప్పడం, అనుకోవడం ఒకటే, వాళ్ళు మంచి బిడ్డలుగా పుట్టడం ఒకటి ఉంటే మంచి వాళ్ళగానే పెరగాలి, లాస్ట్ వరకు మంచి వాళ్ళగానే ఉండాలి. అది ఒక్కటి బిడ్డకి చెప్తూనే ఉండండి మనసులో కానీ గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు ఉండే సమాజం ఒక కొంత మంచిగా ఉన్నా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర ట్రాప్ చేసేసేయాలి అనే పరిస్థితిలో ఉంది. అందుకనే మనం ముందుగానే స్ట్రాంగ్గా దానికి చెప్పేసేసి, మన సంకల్పం అది గట్టిగా ఉన్నప్పుడు మనం ఎవరు పడకూడదని ఆలోచన మ్యామ్ నాది. అదే ఆ ఆలోచన అందరికీ రాదు. చాలా చాలా గొప్ప మనసు అది ఉంటేనే అది వస్తుంది. ఎందుకంటే చాలా మంది కొన్నిసార్లు బేబీకి ప్రాబ్లం ఇట్లా ఉన్నప్పుడు మీకేమైనా స్ట్రెస్ ఉందా అంటే చెప్పడానికి ఇష్టపడకుండే వాళ్ళు ఎక్కువ మంది. అట్లా తర్వాత మనకు స్లోగా ఇండైరెక్ట్గా తెలుస్తుంది కొన్నిసార్లు. కానీ ఆ స్ట్రెస్ ఉండి దాని నుంచి ఇట్లా ఉండడం అనేది, అది షేర్ చేసుకోవడం చాలా గ్రేట్. చాలా థ్యాంక్స్ మేడం. నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ డైట్ ని ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. ఖచ్చితంగా ఇది చేస్తే వస్తుంది, కన్సీవ్ అవుతుంది కూడా మ్యామ్. అంతేనా? సెకండ్ బేబీ వచ్చాను మ్యామ్. మళ్ళీ ఇంకొక మాట అడగాలని, అప్పటి వరకు నీకు ఈ డైట్ ఇదంతా అలవాటు లేదు కదా? లేదు మ్యామ్. ఎట్లా అంత ఇష్టంగా చేసుకోగలుగుతారు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. కొంతమందికి ఫస్ట్ లో 1 month వచ్చేస్తుంది, 2-3 months లోనే జస్ట్ లైక్ దట్ రాదు. 2 కండిషన్ ఉన్నప్పుడు వస్తుంది. ఎప్పుడు చూస్తానంటే కొంతమంది బయట చెప్పి పంపిస్తారు, నీకు పో అక్కడ ఖచ్చితంగా వస్తుంది అని. అది అంతే 100% తీసుకునే వాళ్ళు వచ్చేస్తుంది. అది ఇంతకుముందు టైంలో చూసేది. ఇప్పుడు వచ్చి ఆ డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేసినప్పుడు ఎట్లా ఇష్టం వచ్చింది నీకు? ఎట్లా నమ్మకం వచ్చింది? ఎందుకంటే డయట్ ఎక్సర్సైజ్లో మేము చూసేది ఏంటంటే ఇష్టంగా చేయాలి, రెగ్యులర్గా చేయాలి, అప్పుడు దాన్ని ఎఫెక్ట్ ఉంటుంది అని. అది ఇష్టమో రెగ్యులారిటీ లేకుండా మనం సంవత్సరాలు చేసినా రిజల్ట్ వచ్చేదే కాదు.
ఇంకా మనం ఇప్పుడు చెప్పి చెప్పి చాలా మందికి ఏంటంటే ఫస్ట్ మనకి డయట్లో అంత అవగాహన ఉండదు, అలవాటు ఉండదు. అలవాటు చేసుకొని మనం వచ్చేటడికి దాంట్లో ఇష్టం వచ్చేటడికి టైం అయిపోతుంది. కొన్నిసార్లు 9 months 1 year కూడా అయ్యేవాళ్ళు ఉన్నారు. 1 monthలోనే. అందుకని ఆ ఫెల్ట్ నీడ్ అంటే అవసరం ఫీల్ అయిపోతున్నారు. నాకు ఇది ఎట్లయినా వేరే వాళ్ళు పుట్టరు అని చెప్పేశారు, ఏదో ఒక దారి ఉంది, అది నేను పట్టుకొని వెళ్ళిపోవాలి అనేది ఉంటుంది. నమ్మకంతో చేసావా, జస్ట్ ఇష్టంతో చేసావా? నమ్మకంతోనే చేశాను మేడం. నేనైతే ఎట్లా నమ్మకం వచ్చింది అంటే మేడం, నాకు ప్రాబ్లం ఉందని మ్యారేజ్కి ముందే తెలుసు కాబట్టి నేనే ఫోర్స్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను మ్యామ్. కాకపోతే నేను చెయ్యాలి, ఖచ్చితంగా నాకు బేబీ వస్తుంది అని ఇక్కడ స్టాఫ్ కూడా చెప్పారు మేడం. నువ్వు అసలు ఆలోచన తీసేసేయండి, మీకు అసలు ప్రాబ్లం ఉందని ఆలోచించద్దు, మీరు ఒకటే నమ్మండి, మీకు బేబీ వస్తుంది, ఓకే ఖచ్చితంగా డైట్ చెయ్యండి అని వాళ్ళు నాకు గట్టిగా చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను నమ్మాను మ్యామ్. కాకపోతే నాకు ఒక భయం ఉంది, నాకు బేబీ కావాలి, ప్రపంచంలో అంటే మళ్ళీ ప్రాబ్లం ఉంది కదా, బయట వేరే వేరే మాటలు అంటారు కాబట్టి ఖచ్చితంగా నేను ఆ ఒక్క నెల మాత్రం ముందు నెల చాలా గట్టిగా ట్రై చేశాను మేడం. డైట్ మాత్రం అస్సలు ఇంత కూడా తప్పకుండా చేశాను మ్యామ్. ఎదురు చూసేవా నెల? ఎదురు చూడలేదు మేడం, అంతే. ఎదురైతే చూడలేదు, ఎందుకంటే ఫస్ట్ అంతే కాబట్టి ఎదురు చూడలేదు. కాకపోతే మాత్రం చేసిన ఒక్క నెల మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ గా బాగా కరెక్ట్ గా చేశాను మేడం. మా వారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా వస్తుంది, నువ్వు భయపడద్దు, అసలు ఆలోచించద్దు అని చెప్పారు మేడం. ఫుల్ సపోర్టివ్ ఉంది. సపోర్ట్ వల్ల కొంచెం చేయడం జరిగింది తొందరగా. కానీ దాని వల్ల మా మదర్ ఫ్యామిలీ వాళ్ళు చాలా సంతోషించారు మ్యామ్. అంటే వాళ్ళని చాలా మంది చాలా అన్నారు, బేబీ పుట్టదు, దీనికి ఇంకా పిల్లలు పుట్టరు, ఈ ప్రాబ్లం ఉంది అనగానే మా బ్రదర్ గాని అసలు చాలా సంతోషించారు మ్యామ్. మా సంతోషానికి అవతలు లేవు అసలు. అంతే, ఓకే. తర్వాత ఇక్కడ సిస్టర్స్ స్టాఫ్ చెప్తారు, నీకు పుట్టరు అనేది వదిలి ఖచ్చితంగా పుడతారని. వాళ్ళ మాటల్ని ఎందుకని తీసుకోగలిగావు? ఎందుకంటే కొన్నిసార్లు ఏం చూస్తాం, మనం ఎంత చెప్పినా కూడా బయట వాళ్ళు చెప్పింది దాని ఎఫెక్టే ఎక్కువగా ఉంటుంది, దాని నుంచి రావడానికి తక్కువ అవుతుంది, టైం పడుతుంది. అది కూడా నేను చెప్తాను, చెప్పు నీ ఎక్స్పీరియన్స్ లో. అవును మ్యామ్, చెడును కూడా నేను తీసుకోగలిగాను. అటువంటి ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ చెప్పిన మాటలు కూడా పాజిటివ్ గా తీసుకున్నాను మ్యామ్. గట్టిగా నమ్మా నేను ఇక్కడ స్టాఫ్ ని. ఓకే ఓకే మేడం వాళ్ళు చెప్పిన మాటలు కూడా నాకు అంత పాజిటివ్ గా చెప్పారు మ్యామ్. చాలా అంటే మనం అసలు అంటే నా సొంత చెల్లెలు అనుకున్నట్టుగా వాళ్ళు నా బిడ్డ అనుకున్నట్టే ఫీల్ గానే చెప్పారు మ్యామ్. నేను వాళ్ళని అలాగే నమ్మాను, నమ్మడం వల్ల అలా చేయగలిగాను మ్యామ్, బేబీని తీసుకోగలిగాను. ఓకే, అంతే మ్యామ్. నేను సంతోషమా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కూడా మంచి బిడ్డగా తీసుకుంటావు.